2000 సంవత్సరాల ముందే యేసు దండిగా శిష్యులకు చెప్పేనయ్యా, రెండవ రాకడ గురుతులను మేమిప్పుడు మెండుగా చెప్పెదము వినరండయ్యా. యుద్ధాలు విరివిగా ఉరివి అందున జరిగే యుద్ధ వార్తలు మీరు వింటారయ్యా. బుద్ధి లోకమునందు సద్దనిగిపోయింది, బుద్ధి లోకమునందు సద్దనిగిపోయింది. సిద్ధపడి మీరెదురు చూడండియా, వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. శ్రీ యేసు క్రీస్తుండు శీఘ్రంబుగా రాగా శ్రేష్ఠ భక్తులు ఎగిరిపోతారయ్యా. ఆయత్తబడకుండా అవనిలో మిగిలిన, ఆయత్తబడకుండా అవనిలో మిగిలిన 7 ఏళ్ల శ్రమలను భవిస్తారయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. హల్లెలూయా. దేవుడి దయ వల్ల ప్యాడు పని చేయట్లేదు. ఇప్పుడు అది మోగితే నేను ఆగను. అంచేత దేవుడి దయ వల్ల అది ఆగి, లేకపోతే ఇప్పుడు చాలా శరణాలు 22 శరణాలు అంటే ఈ పాట మొత్తం పడతాలంటే ఇప్పట్లో అవ్వదు. దేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఉదయకాలమందు మనము దేవుని యొక్క గ్రంథములో ఉన్న ప్రవచనాలు, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు, ఇశ్రాయేలు యొక్క యుద్ధము, ఇవాళ ట్రంప్ గారు కొత్తగా ఎన్నికై వచ్చేసాడు, ఇప్పుడు కంపు చేయబోతున్నాడు. ఇవాళే ఇంత 1 గంట ముందు 20 టన్నుల బాంబుల్ని అమెరికా నుంచి ఇశ్రాయేల్ని తీసుకెళ్ళిపోమంటున్నాడు. రేపు పొద్దున ఇరాన్ వేసేయటానికి ఆడెవడో వాళ్ళు తేడాలి. మనం ఏమనుకుంటున్నారు? పోసలమూరు వాళ్ళు మంచి గొప్ప వాళ్ళని, తెలుగు వాళ్ళు అనుకుంటున్నారు. తప్పు చెప్తే తన్నేస్తారట. అంచేత కరెక్ట్గా చెప్తానమ్మా, ఎవరిని వదిలిపెట్టుకోకుండా మొత్తం అందరినీ చూపించి ఈ పూట నేను సెలవు తీసుకుంటాను. దేవుని పిల్లలారా, ఇవాళ ఇశ్రాయేలు యుద్ధం ఎందుకు జరుగుతుంది మీడియా వాళ్ళకి తెలవదు. ఇవాళ ఇశ్రాయేలు యుద్ధం ఏ కారణం చేత జరుగుతుంది మీడియా వాళ్ళకి తెలియదు. ఇవాళ ఇశ్రాయేలు మీద అనేక అరబ్ రాజ్యాలు ఎందుకు యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి? ఇవాళ రష్యా మీద ఎందుకు ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది? ఉక్రెయిన్ రష్యా వాడు ఎందుకు ఆక్రమించాలనుకున్నాడు? ఆ ప్రకారంగా ఈ ప్రపంచ రాజ్యాలన్నీ కూడా 2గా చీలిపోయి, ఒక పక్కన రష్యా వైపు, ఒక పక్కన అమెరికా వైపు 2 భాగాలుగా విడిపోయి 3వ ప్రపంచ యుద్ధానికి ఎందుకు రెడీ అవుతున్నాయో ఆ విషయాన్ని పోటతేలాలి. ఆ విషయాల్లో అసలు ఇశ్రాయేలు యుద్ధం అంటే ఏంటో పొద్దున మనం చూశాం. అమ్మాయి, ఎందుకు జరిగిందిరా యుద్ధం? ఇశ్రాయేలీలను యెహెజ్కేలు ప్రవచనం ద్వారా పిలిచాడు. ఏమని పిలిచాడు? మిమ్ములను అన్య జనులలో నుండి తోడుకొని వచ్చి మీ స్వదేశములో నివసింపచేస్తానన్నాడు. ఆ ప్రకారంగా ఈ యొక్క లోకములో చెదిరిపోయిన యూదులందరినీ కూడా దేవుడు తీసుకుని వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు దేశములో రాజ్యముగా సమకూర్చి ఆ రాజ్యాన్ని ఎలాగా కస్తూరి పుష్పము వలె పూయించాడు. ప్రపంచమంతా ఆ యొక్క రాజ్య పేరుని విస్తరింపచేశాడు. ఆ యొక్క ఇశ్రాయేలీల ఆలయం మొట్టమొదటి ఆలయం కట్టింది ఎవరమ్మా? మాకు తెలవదంటే అసలు మేము ఆలయం కట్టేటప్పుడు అక్కడ లేవండి. ఏమని? మీరు కాదమ్మా కట్టింది. మొట్టమొదటి ఆలయం కట్టింది సొలొమోను మహారాజు. అవునా? దాన్ని పడగొట్టింది ఎవరు? నెబుకద్నెజరు పడగొట్టాడు. ఆ నెబుకద్నెజరు పడగొట్టిన తర్వాత కట్టింది ఎవరు? మళ్ళీ జెరుబ్బాబెలు నాయకత్వంలో 2వ ఆలయాన్ని కట్టారు. 2వ ఆలయాన్ని పడగొట్టింది ఎవడు? టైటానిక్. లేరుపోయిన గొడవలో తీసుకొచ్చి పెట్టేస్తారు. టైటానిక్ అక్కడ వచ్చింది. ఇక్కడ టైటస్ చక్రవర్తి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దాన్ని పడగొట్టేశాడు. అప్పటి నుంచి ఆలయం వీరికి లేదు. ఆ పడగొట్టబడిన ఆలయం డోమ్ ఆఫ్ రాక్ అని ఒక మసీదుగా రూపుదిద్ది ఖలీఫా, ఈ యొక్క ఉమర్ అనబడే ఖలీఫా, మహమ్మద్ ప్రవక్త మామగారు, ఇతను ఆ యొక్క ఆలయాన్ని మసీదుగా మార్చాడు. ఇప్పుడు ఆ ఆలయాన్ని తిరిగి కట్టాలంటే యెరూషలేము వాళ్ళకి రాజధానిగా రావాలి. 2017వ సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ అన్న రాత్రి అగ్గిపొల్ల గీసి కాగితం రాసి ఆ యొక్క ఇశ్రాయేలు రాజధానిగా ఆ జెరూషలేముని వారికి ఇచ్చాడు. అక్కడ